కిరణ్ పాల్ గారు మాట్లాడుతున్నారు. అవి మనం చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మనం స్పందిద్దాం. ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా బీసీసీ తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది. ప్రశ్న ఆత్మీయంగా ఉంది, పరిష్కారమేమో లోకానుసారంగా కావాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు, క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం, ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను, వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో, కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందాం ప్రభుత్వాలని. యేసు ప్రభును నమ్ముకున్న దర్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి. ఎందుకంటే కులం మారదు, మతం మారదు. కాదు రిజర్వేషన్, అదే చెప్తున్నాను, అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర, కొందరు మత నాయకులు చేసిన కుట్ర. యేసు ప్రభు నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చేత కావట్లేదు కాబట్టి అనవసరమైన అట్టు పెడుతున్నారు. గొడవలు పట్టం మాని వివరణగా జ్ఞానంగా ఆలోచనిచ్చి చూడండి. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, గర్వాపసి చేసుకోండి. అవసరమైతే నేతి లేని బీరకాయలన్నిటి సంచిలో నింపుకొని పోండి, మాకు ఏ బాధ లేదు. మాటలు నేర్పుతారో ముక్కలు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి. మేము మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం. చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి, కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు. క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి. బాప్తిస్మము దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది, దీక్షకు సంబంధించింది, తిరిగి జన్మించే ప్రాసెస్. అది రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాప్తిస్మం. ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? కాబట్టి కులం మారదు, మతం మారదు. దేవునికి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి. కిరణ్ పాల్ గారిని ఒక ప్రశ్న అడిగారు. బాప్తిసం తీసుకుంటే నా కులం మారిపోతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. అయితే మరి కిరణ్ పాల్ గారు చాలా చాలా అద్భుతమైనటువంటి మరి జవాబు వారు ఇచ్చారు. వారికి ప్రభునామంలో నా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగానే బాప్తిసం తీసుకుంటే కులం మారిపోతుందా అనే ప్రశ్న మనం వేసుకుందాం. బాప్తిసం తీసుకుంటే కులం మారిపోతుందనంటే ఈ విషయాన్ని మీకు సుదీర్ఘంగా చెప్పాలి. వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది. మీరు ఓపికగా వినగలిగితే మీకు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వను, కానీ దాన్ని తగ్గించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము బాప్తిసం తీసుకుంటే మతం మారిపోతుందా, కులం మారిపోతుందా, బాప్తిసం తీసుకుంటే మతం మారిపోతున్నారా అనే దాని గురించి మరి చాలా మందికి సరైనటువంటి అవగాహన లేదండి. కిరణ్ పాల్ గారు తక్కువ సమయంలో చాలా ఎంతో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. దాన్ని ఇంకాస్త నేను ఇంకా వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి గమనించండి. మొట్టమొదటిగా క్రిస్టియానిటీ అనే మాట, అంటే క్రైస్తవ్యము అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా మనం చూడవలసి వస్తుందండి. బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 11:26 ఇలా ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. గమనించండి, ఇక యేసుక్రీస్తుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని అంతియొక్కయలో క్రైస్తవులుగా పిలిచారంట. ఎవరు పిలిచారు అని అంటే, క్రీస్తుని అనుసరిస్తున్న వారిని క్రీస్తుని అనుసరించిన వారు పిలిచారు. అంటే అన్యులు పిలిచారు. క్రీస్తుని ఎరగనట్టు వారు అన్యులు పిలిచారు. ఎలా కోలంగానే పిలిచారో, ఎతకారంగానే పిలిచారో, మొత్తం మీద వీళ్ళు క్రైస్తవులు అని పిలవటం జరిగింది. అంతేగాని యేసుక్రీస్తుల వారు మనం క్రైస్తవ మతాన్ని నేను స్థాపించడానికి వచ్చానని యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా మత ప్రస్తావన అనేది చేయలేదండి. మత ప్రస్తావనే కాదు, వారు ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23:15 యూదుల్ని శాస్త్రుల్ని పరిచయాన్ని ఉద్దేశించి ఒక మాట అంటున్నాడు ఆయన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకోటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు.
అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరకపాతులుగా చేయుదురు. చూసారండి, మతం గురించి ఏం చెప్తున్నాడో. అయ్యో శాస్త్రులారా, పరిచయలారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు ఏం చేస్తారంట? ఆకాశమును సముద్రాన్ని మీరు చుట్టూ వస్తారు. అతడు మీ మతంలో కలిసినప్పుడు మీకంటే రెండింతల నరకపాతులుగా మీరు చేస్తారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మతము దేవుని మార్గానికి తోవ కాదు. మతం అనే ప్రస్తావన, మతం అనే కాన్సెప్ట్ ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పింది ఏంటంటే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు వెళ్ళరు అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ క్రైస్తవ్యం అనేది అసలు మతమే కానే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళని క్రైస్తవులు అని పిలిచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారిని ఆ మొదటి శతాబ్దంలో ఎవరైతే శిష్యులు వెంబడించారో వారిని వీరు క్రైస్తవులు అని అన్యులు పిలవటం అనేది జరిగింది. ఇంకో చోట మనం చూసినట్లయితే అసలు క్రైస్తవ్యాన్ని మతంగా గుర్తించింది ఎవరు అని మనం చూసినట్లయితే క్రైస్తవ్యాన్ని మొట్టమొదటగా ఒక మతంగా గుర్తించిన రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ ఆయన 313లో ఎడిక్ట్ ఆఫ్ మిలోన్ అనే చట్టం ద్వారా క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశారు. అంటే అంతకు ముందు వరకు వాళ్ళు హింసకు గురయ్యేవారు, కానీ ఆ తర్వాత స్వేచ్ఛగా మతాచరణ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ ఈ క్రైస్తవ్యం అనేది మొట్టమొదటగా మరి రోమా చక్రవర్తి అనే కాన్స్టంటైన్ అనేటువంటి ఆయన 313లో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే చట్టం ద్వారా క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేయటం అనేది జరిగింది. కాబట్టి అప్పుడు వారు ఒక మతంగా దాన్ని గుర్తించారు గనక వాళ్ళు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మరి వాళ్ళు ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోవటం అనేది ఆ యొక్క రోమా చక్రవర్తి కాలంలో జరిగింది. ఓకే అండి. అయితే ఇప్పుడు మన ఇండియాలోనికి సువార్త వచ్చింది. సువార్త అనేక మంది విని నమ్మి ఆ యొక్క విశ్వాసంలోనికి వెళ్తున్న వారికి అందులోకి ప్రవేశించడానికి, అంటే ఆ విశ్వాసంలోనికి ప్రవేశించడానికి ఒక సూత్రబద్ధం ఒకటి ఉంటుంది. ఏంటంటే నువ్వు యేసుప్రభుల వారిని నమ్ముకోవాలి అంటే నువ్వు మొట్టమొదట పాపివి అని ఒప్పుకోవాలి. పాపివి అని దేవుని ఎదుట ఒప్పుకుని దానికి సాదృశ్యంగా బాప్తీసం తీసుకోవాలి. ఉదాహరణకి పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరిగేటప్పుడు అందరూ సమక్షంలో మంగళసూత్రం కడతాడు. ఎందుకు? అప్పటి నుంచి వాడు భార్య, ఇంకా ఆవిడ జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక భార్య. అర్థమవుతుందా? అలాగే ఇది కూడా సాక్షార్థంగా యేసుప్రభుల వారిని నమ్ముకుంటున్నాను అనడానికి సాక్ష్యంగా తన పాపాలు ఒప్పుకుంటూ ఆ నీటిలో 3 సార్లు ముంచి లెగతీస్తారండి. కనుక అతను క్రీస్తుతో కూడా మరణించి, పాప విషయంలో మరణించి, మరలా ఆయన నూతనంగా జన్మించినట్టు. అందుకనే కొత్తగా చిన్న కడుపులో బిడ్డ పుట్టినప్పుడు ఏ రకంగా అయితే పేరు పెడతామో అలాగే బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా పేరు పెడతారండి. ఆ పేరు ఎందుకంటే ఈ భౌతికమైన దేహానికి కాదు, ఆత్మకి సంబంధించినటువంటి పేరు అన్నమాట. నా పేరు వెంకట్రావు, అయితే ఈ పేరు నా తల్లిదండ్రులు పెట్టారు. నేను బాప్తిస్మం తీసుకున్నాక నాకు పేరు పెట్టారు ధన్యారావు అని. అది సర్టిఫికేట్లో గట్ట ఎక్కడ ఉండదు. అది మందిరంలోను చర్చిలోను చెప్పుకోవడానికి ఆ పేరు పిలువబడుతుంది అనమాట. అయితే ఇంతరానే నేను మతం మారిపోయినట్టు కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అసలు మత మార్పుడే లేదు క్రిస్టియానిటీలో. మీకు తెలియక చాలా మంది మామూలు వాళ్ళకి తెలియదంటే అదొక విచిత్రం. ఈ రోజున సేవకులు కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు? బాప్తీసం తీసుకుంటే మతం మారినట్టు అన్నారు. రాంగ్. బాప్తీసం తీసుకుంటే మతం మారినట్టు కాదు. బాప్తీసం తీసుకుంటే దేవునితో సంబంధం ఏర్పరచుకున్నట్టు. అంటే ఈ లోకంలో చచ్చిపోయి మరగా తిరిగి క్రీస్తులో నూతనంగా జన్మించినట్టు. కాబట్టి మనము నూతన సృష్టి అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని వారులారా, బాప్తీసం తీసుకుంటే మనము మతం మారలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మతం మారలేదు. మరి ఇది మతంగా గుర్తించింది ఎక్కడనంటే రోమన్ అంటే బ్రిటిష్ అంటే రోమా చక్రవర్తి కాలంలో రోమీలు ఒక మతంగా ఇది మార్చడం అనేది జరిగింది, గుర్తించారు. ఒక మతంగా స్వేచ్ఛగా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు రోమా చక్రవర్తి గుర్తించాడు. కాబట్టి వాళ్ళకి అక్కడ మతంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు అప్పుడు మొదటి 313లో వాళ్ళు స్వచ్ఛందంగా వారి విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ
ఇక్కడ ఒరిజినాలిటీగా బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు చెప్తుంది, ఇది మతం అనేది కానే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, స్వార్థ ప్రకటించినా, బాప్తిసం తీసుకున్నా మతం మారిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మతం మారిపోలేదు.